ఎస్, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఎప్పుడూ కృంగిపోవద్దు, ఎప్పుడూ అధైర్యపడద్దు. పరిస్థితులన్నీ చుట్టూ ప్రతికూలంగా ఉన్నాయని, శ్రమలనే సుడిగాలి నిన్ను భయంకరంగా ఇబ్బంది పెడుతుందని, కారు మబ్బులు కమ్మేసాయని చెప్పి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. దావీదు భక్తుని వల్లే యెహోవా నాకు వెలుగును నాకు రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును అని నువ్వు చెప్పగలిగే స్థాయికి నువ్వు రావాలి. ప్రపంచంలో నువ్వు ఏది వెతికినా డిసప్పాయింట్ అయిపోతావేమో, ఏది వెతికినా నిరుత్సాహానికి గురవుతావేమో, కానీ దేవుణ్ణి వెతికేవాడు, ఆయన చిత్తాన్ని వెతికేవాడు ఎప్పుడు కూడా నిరుత్సాహానికి గురికాడు. కారణం ఏంటంటే ఆయన తను వెదుకు వారికి ఫలం ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అంత మాత్రం కాకుండా వారి హృదయములు తెప్పరిల్లి బ్రతుకును అన్నాడు కదా. ఆ మాట ఎంత బాగుంటుందంటే, ఒక ట్రాన్స్లేషన్లో ఏమని ఉంటుందంటే, దే విల్ హ్యావ్ న్యూ హోప్ ఇన్ దర్ లైఫ్స్ అని. అనుదినము కూడా ఒక నూతన నిరీక్షణతో దేవుడు మనల్ని నింపుతాడట. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. తెప్పరిల్లి అన్న మాట ఒక మాటలో చెప్పాలంటే న్యూ హోప్, నూతన నిరీక్షణ, నూతన అనుభవాలు, నూతన అభిషేకంతో దేవుడు మనల్ని నింపి తన మహిమ కొరకు వాడుకుంటారు. నీ హృదయం కృంగిపోవాల్సిన అవసరం లేదు, నీ హృదయం బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు తన నిరీక్షణతో నింపి నిన్ను తెప్పరిల్ల చేసి బ్రతికించే దేవుడు ఆయన.